బీహార్ మోడల్ గురించి మన దగ్గర మాట్లాడుకోవడం ఈ మధ్యన ఎక్కువైంది కదా. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసలు టీడీపీకి ఓడిపోదని, వరుసగా గెలవబోతోంది అని కూడా పదే పదే చెప్పడం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి ఇక ఓటమి రాదు మా దరికి అని చెప్పాలన్నదే ఆయన ఉద్దేశం కావచ్చు. బీహార్ ప్రస్తావన కూడా మన రాజకీయాల్లో ఎక్కువగా రావడానికి ఇదే కారణం. ఇంతకీ ఏపీ రాజకీయానికి బీహార్ ఈక్వేషన్స్కి అసలు పోలికుందా? బీహార్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహానికి ఏపీలో తీసుకునే పంధాకి అసలు రిలవెన్స్ కనబడుతుందా? వాస్తవాలు ఏంటి? ఏపీలో బీజేపీ లెక్కలు ఎలా ఉంటాయి, బీహార్లోకి వచ్చేసరికి మోడీ బీజేపీ ఏం ఆలోచిస్తారు అనేది మనకి క్లియర్ కట్గా తెలిస్తే అక్కడ పరిణామాలకి ఇక్కడ రాజకీయానికి మధ్య పోలిక ఉందో లేదో క్లియర్గా అర్థమైపోతుంది. ప్రచారాలు లేదంటే కలిసి వచ్చే పోలికలు చూసి సంకల గుద్దుకుంటే వాస్తవాలు తెలియవు కదా. రాజకీయాల వెనక అసలు లొసుగులు ముసుగులు తీసి చూస్తేనే వాస్తవాలు అర్థమవుతాయి. గత 25 ఏళ్లుగా బీహార్లో జేడీయూ బీజేపీ కాంబినేషన్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఒక 2-3 ఏళ్ల పాటు చిన్న హికప్స్ వచ్చినా కానీ నితీష్ కుమార్ మళ్ళీ వెనక్కి వచ్చి బీజేపీని కరుచుకోవడం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, బీహార్లో బీజేపీ సొంతంగా నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోయింది. సుశీల్ మోడీ లాంటి వాళ్ళకి దాదాపు 2 దశాబ్దాల పాటు అవకాశం ఇచ్చినా కానీ ఆయన నితీష్ కుమార్కి సైడ్ ఫిడేలు వాయించే నాయకుడిగానే మిగిలిపోయారు. ఆ తర్వాత ఇంకెవరూ తలెత్తల. ఇది ఒక పాయింట్ అయితే, రెండోది బీహార్లో నితీష్ కుమార్ బలం కన్నా బీజేపీ భయం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్. ఎలాగో తెలుసా? బీహార్లో 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. జేడీయూ బీజేపీ కాంబినేషన్ ఉంటేనే అందులో 25-30 గెలవడం సాధ్యమవుతోంది. విడివిడిగా పోటీ చేస్తే కనుక విపక్షానికి ఆర్జేడీకి లాభం అవుతుంది. ఆర్జేడీ గెలిస్తే కాంగ్రెస్ బలపడినట్టు. పైగా బీహార్లో 40 సీట్లే ఉన్నాయి కదా అని అనుకోవడానికి లేదు. బీహార్ అనేది హిందీ బెల్ట్ మొత్తానికి ఒక పొలిటికల్ ఇండికేటర్ లాంటిది. పైనుండే ఉత్తరప్రదేశ్తో నేరుగా లింకప్ అయి ఉన్న రాష్ట్రము. క్యాస్ట్ ఈక్వేషన్స్లోనూ ఆర్థిక పరిస్థితులు, జనం మైండ్ సెట్లో నేరుగా పోలికలు ఉంటాయి 2 రాష్ట్రాలకి. అలాగే ఇటు పక్కన మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా సేమ్ లెక్కలు కనపడతాయి. ఈ లెక్కన దాదాపు ఒక 200-250 సీట్లకు సంబంధించిన మూడ్ ఇండికేటర్ బీహార్ అని అనిపిస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ మిత్రపక్షము పుంజుకుంటోంది అనే ఆలోచన ఏ కోశాన హిందీ బెల్ట్కి రాకూడదు అంటే బీజేపీ జేడీయూ కలిసి ఉండాలి. ఇది అసలు వీళ్ళిద్దరి మధ్య ఫెవికాల్ బంధం. జేడీయూ విషయానికి వచ్చేసరికి నితీష్ కుమార్ చరిష్మా అంతంత మాత్రం, పర్ఫార్మెన్స్ అంతంత మాత్రం, ట్రాక్ రికార్డ్ అంతంత మాత్రం. కానీ మోడీ మంత్రదండం వచ్చి గెలిపిస్తే ఆయన అధికారంలో కూర్చుని పొత్తుకి కాపలా కాస్తా అని చెప్తారనమాట. ఇది అక్కడ ఈక్వేషన్. అందుకనే బీహార్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తును నిలబెట్టుకోవడం, నితీష్ని గెలిపించుకోవడం బీజేపీకి కత్తి మీద సామవుతోంది. కంటిన్యూషన్ వస్తుంది. వేరేస్ ఏపీలో సినారియో ఏంటి? ఏపీలో కాంగ్రెస్ లేనే లేదు. ఉన్నది 2 బలమైన ప్రాంతీయ పార్టీలే. పైగా ఎవరు గెలిచినా కూడా సపోర్టు కేంద్రంలో ఉన్న మోడీకి, బీజేపీకే. 2019 నుంచి 24 వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి సందర్భంలోనూ వైసీపీ 20 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీ మోడీకే సపోర్ట్ చేసింది కదా. అంతెందుకు, చాలా చిత్రమైన పరిస్థితి. 2019 ఎన్నికల్లో నల్ల చొక్కాలు వేసుకుని చంద్రబాబు మోడీ మీద యుద్ధం ప్రకటించి నానా ఆరోపణలు చేయడం, దుర్భాషలాడడం కూడా కనపడింది కదా. కానీ చాలా చిత్రంగా ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే బీజేపీ అడక్కపోయినా కానీ హారతి పట్టుకుని ఎదురెళ్ళి మరీ టీడీపీ పార్లమెంట్లో బీజేపీకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే సర్వైవల్, పీకల మీదకి వచ్చింది, ఓడిపోయింది పార్టీ. అందుకని విధానాలు మనకి ఎలాగో ముందు నుంచి లేవు కదా, సపోర్ట్ అంటే ఇచ్చేస్తే బీజేపీ మన జోలికి రాకుండా ఉంటుంది అనే ఆత్మరక్షణ ధోరణి. 2 ప్రాంతీయ పార్టీలు మోరార్లెస్ ఇంతే, పరస్పరం ఎన్నైనా ఆరోపణలు చేసుకుని ఉండి వాళ్ళిద్దరిని. అంటే ఏపీలో బీజేపీకి కంపల్షన్ లేదు. సిచ్యువేషన్ బట్టో లేదంటే గనక ఏ పార్టీ గెలుస్తుంది అనే పరిస్థితిని ముందుగానే అంచనా వేసో బీజేపీ ఏపీ పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటూ ఉంది. 2024 ఎన్నికల ముందు పొత్తు కుదరడానికి కూడా అదే ప్రధాన కారణం. టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది, కేంద్రంలో ఈసారి నెంబర్ తక్కువ పడుతుంది కాబట్టి నేరుగా పొత్తులో ఉంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో పొత్తు కుదుర్చుకోవడం కనబడింది. అదే వచ్చే ఎన్నికల నాటికి మూడు మారుతా ఉంది, మరో ప్రాంతీయ పార్టీ బౌన్స్ బ్యాక్ అయింది, బలపడతా ఉంది అని అనుకుంటే గనక బీజేపీ ఆటోమేటిక్గా టోన్ డౌన్ చేసి ఇద్దరు కొట్టుకోండి, ఎవరు గెలిచి వస్తారో వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తా అని చెప్పే పాలసీని తీసుకుంటుంది.
ఇది క్లియర్ కదా, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కి ఎలాంటి శశభిషలకి తావులేదు, ఇది ఓపెన్ సీక్రెట్. మరి ఇలాంటప్పుడు ఏపీ రాజకీయాన్ని బీహార్తో పోల్చగలమా? బీహార్లో ఓడితే గనక ఢిల్లీలో పీఠాలు కదులుతాయి. అదే ఏపీలో ఎవరు గెలిస్తే వాళ్ళతో ఉంటే గనక బీజేపీకి పబ్బం గడుస్తుంది. ఇది రెండిటి రాష్ట్రాల మధ్య తేడా. కానీ మన రాజకీయ నాయకులు చాలా వ్యూహాత్మకంగా ఏం చెప్తూ ఉంటారు, బీహార్లో వరుసగా గెలిచినట్టే, మహారాష్ట్రలో గెలిచినట్టే, ఇంకో చోట గెలిచినట్టే బీజేపీతో పొత్తులో ఉంటే మేము గెలిచిపోతాం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ పోలిక కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏపీలో నేషనల్ పార్టీలకి రిలవెన్స్ లేదు, గ్రౌండ్లో కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్ లేదు. కాబట్టి బీజేపీ ఇక్కడ ఫ్రీ బర్డ్, ఎక్కడ వాలాలనుకుంటే అక్కడ వాలుతుంది. పైగా ఇక్కడ టాసింగ్ నడుస్తూ ఉంది రెండు ప్రాంతీయ పార్టీల మధ్య. ఒకసారి వాళ్ళు గెలిస్తే ఇంకొకసారి వీళ్ళు గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఫైట్ అనేది ఎప్పుడు ఓపెన్ ఎండెడ్. జనం ఏదనుకుంటే అది నడుస్తుంది. రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఇంకొకళ్ళు చెప్తున్నట్టు అలాంటి ఎలిగేషన్స్ కూడా ఇక్కడ ఆస్కారం చాలా వరకు తక్కువ. ఆ మాటకు వస్తే సౌత్లోనే తక్కువ. ఒకవేళ ఆస్కారం ఉండుంటే గనక కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేది కాదు. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీని ఓడగొట్టి బీజేపీని పక్కకి నెట్టి తెలంగాణలో కాంగ్రెస్ తలెత్తేది కాదు. అంతే కదా. బహుశా రేపు తమిళనాడులో కూడా మళ్ళీ ఒక ప్రాంతీయ పార్టీనే అధికారంలోకి రాబోతోంది అనే ఊపు కనిపిస్తున్న టైంలో సౌత్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ పొలిటికల్ ఈక్వేషన్స్ అండ్ థాట్ ప్రాసెస్. మరి అలాంటప్పుడు బీహార్లో ఏదో జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని అనుకోవటం అంటే కలిసి వచ్చే సింబాలిజం అని చెప్పుకుని రాజకీయంగా సంతోషపడడం మాత్రమే. అవునా కదా? మీరేమంటారు? ఏపీకి బీహార్కి పోలికుందా? ఉంటుందా?